ఏలూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల కూటమి పార్టీల్లో కొందరు కోవట్లు ఉన్నారు. వాళ్ళ కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తొచ్చు. వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ టీడీపీ ఎమ్మెల్యే దెందులూరు చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాకరేపినాయి. ఏలూరు నగరంలో శుక్రవారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చింతమనేని వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కొందరు కూటమి పార్టీలో చేరుతున్నారు. వీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండబోతే నష్టపోవాల్సి వస్తుందన్నారు. వ్యాఖ్యలకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే వాళ్ళ విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయం తుది నిర్ణయం. ఈ అంశంలో పార్టీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం. ఏదో ఒక నియోజకవర్గం నెలకొన్న విషయం గురించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కోట్లు ఉన్నారంటూ మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం వాటిల్తుందన్నారు. ఎందుకంటే పార్థసారథి గారు వచ్చింది వైసీపీ నుంచి. చింతమనేని సొంత నియోజకవర్గం దెందులూరును ఉద్దేశించే వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ఆమె భర్త ప్రసాదరావు గతంలో వైకాపాలో ఉండగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జడ్పీ చైర్పర్సన్ దంపతులకు చింతమనేనికి మధ్య విభేదాలను ఈ నేపథ్యంలో ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. కరెక్టే. అదే సందర్భంలో వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? పదవుల కోసం తీసుకుంటున్నారు, ఆ జిల్లా పరిషత్తుని లాక్కోవడానికి.